వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని బద్వేల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించడంలో భాగంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గం బద్వేలు పట్టణంలో ఆర్ఎండ్బి విశ్రాంతి భవనం నందు కార్యకర్తల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త అడుగులు వేయాలని ఆమె కోరారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం 100 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ఇంటింటికి చేరే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రణాళిక రూపొందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అని, ప్రతి కాంగ్రెస్ సైనికుడు తిరిగి కాంగ్రెస్ వైపు రావాలని ఆమె చెబుతూ రాహుల్ గాంధీని ప్రధాని, షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేసేంత వరకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పిసిసి సభ్యులు డాక్టర్ అన్వర్, అచ్యుతరాజు, నరసింహ, మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గంగయ్య, సాంబయ్య, రసూల్ తదితరులు పాల్గొన్నారు. అసలు ముఖ్యము ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశము వ్యవసాయ దేశం కాబట్టి చెప్పిన హామీలు మాట తప్పకుండా ఇచ్చేదంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో రుణమాఫీ జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గారు బద్వేల్ తాలూకాకు ఒక మహిళకు మొట్టమొదటిసారిగా కడప జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడము, మన బద్వేలుకి మంచి కార్యకర్త అటువంటి విద్యాధికారులైనటువంటి మరి మా జ్యోతి మేడం గారికి ఈ పదవి ఇచ్చినందుకు తొలుగా ఆమెకు మన షర్మిలమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మొట్టమొదటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కార్యకర్తలందరినీ ఏర్పాటు చేసిన అవసరం ఉంది కాబట్టి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు, మా జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఒక్క విషయం, కాంగ్రెస్ పార్టీలో చేసిన అభివృద్ధి పథకాలు తప్ప ఈ పార్టీలు ఏ పార్టీలు అభివృద్ధి పథకాల్లో చేసిందంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే గతంలో ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ. అలాగే నెహ్రూ కుటుంబం ప్రాణత్యాగాలకు చేసి మరి ఎన్నో వాళ్ళ ఆస్తులంతా ఈ దేశానికి అర్పితం చేసి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం, అటువంటి కుటుంబానికి మళ్ళా మనం ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఏది ఆశపడేవాళ్ళు కాదు, వాళ్ళకు ఏమీ అవసరం లేదు. వచ్చిన ప్రతి నాయకుడు సంపాదించుకోవడానికి వస్తున్నాడు కానీ ఆస్తులు పోగొట్టుకోవడానికి రావడం లే. కానీ వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈ రోజుకు పోరాటం చేసుకునే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి మనకు అవకాశం ఇస్తే మనకు స్వయం ప్రతిపత్తి అనేది కాంగ్రెస్ పార్టీ వస్తూనే ఇస్తానని రాహుల్ గాంధీ మనం ఏ విధంగా సహకరించాలనే విధంలో రాబోయే కాలంలో ప్రతి విషయంలో ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయాత్మకంగా మేము ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తాం. ఈ అవకాశం కూడి కార్యక్రమం చేసిన సాటి సోదరులు కాంగ్రెస్ వెళ్తాము. ధన్యవాదాలు. 3 వైద్యం పక్క రాష్ట్రాలైనా కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, అలయన్స్ తమిళనాడు కానీ చెప్పిన మాట ప్రకారం రుణమాఫీలో కానీ, రైతుల అభివృద్ధికి కానీ, నీటిపారుదల విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ అన్ని విధాల అభివృద్ధి పనులు ముందుకు పోతుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చిందంటే మనకి ఇక్కడ ప్రత్యేక హోదా కానీ, రాష్ట్రానికి కావాల్సిన ఏ రకమైన నిధులైన రైల్వే జోన్ కానీ అన్ని కార్యక్రమాలు జరిగింది. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరు ఎన్నో వాగ్దానాలు చెప్పింది. గతంలో ఆయన చేసిండు 5 ఏళ్ళు. ఆయన తర్వాత ఆయన చెప్పిన వాగ్దానాల్లో ఒక్క 4,000 పింఛన్ తప్ప మిగతా ఏ కార్యక్రమం జరగలేదు. ప్రజలు మర్చిపోవాలి కాబట్టి ఏదో ఒక అవాణం తెచ్చేసి దాన్ని డైవర్ట్ చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్కి మంచి రోజులు ఉన్నాయి. రాహుల్ గాంధీ ప్రధానితుడు, ప్రతిపక్ష నాయకులు మంచి పాత్ర పోషిస్తాడు. కాబట్టి ఈ తాలూకాలో కూడా కాకుండా జిల్లాలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీ కృషికి అందరం కృషి చేయాలా. రెండవది, ఎక్కడైతే పోగొట్టుకుని మా అక్కనే రాబట్టాలని ఉద్దేశించి షర్మిలా గారికి పిసిసి అధ్యక్షురాలు చేయడం జరిగింది. ఆమె కూడా రేవంత్ రెడ్డి లాగా పరిగెత్తి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు పోరాటం చేస్తుంది. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆల్టర్నేషన్ పార్టీ లేకుండా గమ్మునుండేది. నాకు నాయకత్వం లేకనే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఓట్లే 2 పార్టీలు ఉన్నాయి. తిరిగి 2 పార్టీల్లో ఉన్న నాయకులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాక తప్పదు. తిరిగి కాంగ్రెస్ రాక తప్పదు. కేంద్రంలో ఏ జనాన్ని ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మన అతి తక్కువలో నేరాలు 20 సీట్లు సాధించింటే యువత పార్టీ అధికారం ఉండేది. కాబట్టి అందరం కూడా గట్టిగా కృషి చేయాలా. మీడియా వాళ్ళు చాలా సహకరించాలా కాంగ్రెస్ పార్టీకి. మీ కృషి ఎంతో ఉంటుంది. మేము చెప్పే ప్రతి మాట బయటికి రావాలా.
అందరికీ ఈ కార్యక్రమానికి పిలుస్తాను అందరికీ, మేడం గారికి ఈ తాలూకాకి రావడం అనేది చాలా గర్వకారణము. ఎందుకంటే ఇళ్ళరాడు చూసినాం, శివానందరెడ్డిని, ఆయన సంజన అన్ని రకాలు లేదు. మనకు రావడం అనేది అందులో మొట్టమొదటిగా ఇప్పుడు రావడం అనేది కూడా చాలా గర్వకారణం.